హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అద్భుతమైనటువంటి దినమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది విజ్ఞాపన దినమై ఉంటున్నది, విజ్ఞాపన సమయమై ఉంటున్నది. మనమందరం కూడా విజ్ఞాపనకర్తలుగా ఆయనకి సన్నిధికి వచ్చేసి హల్లెలూయా మనకిచ్చినటువంటి యొక్క పరిచర్య ధర్మాన్ని నమ్మకంతో ఓపికతో కొనసాగించే సమయమై ఉంటున్నది. ఆమేన్. దేవుడు ఎంతైనా మంచివాడై ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. రండి ప్రార్థన చేసుకొని ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన మనం మొదలు పెట్టుకుందాం. సకల ఆశీర్వాదంకు కారణభూతుడైన గొప్ప దేవా, నీకు లెక్కలేని వందనములు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఈ విజ్ఞాపన ప్రార్థనకు విచ్చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. దేవా, మేము ఎక్కడెక్కడైతే చెదరి ఉంటున్నామో, ఎక్కడ ఉన్నప్పటికీ నా తండ్రి లార్డ్, మేము మీ సన్నిధిలో ఉంటున్నాం నా తండ్రి. మీ ఆత్మ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీ యొక్క నామమునకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా, ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనను బట్టి నీకు లెక్కలేని వందనములు చెల్లించుకొనిచున్నాం. గత వారమంతా కూడా నీ కృపలో కాపుదలో భద్రపరిచి మా అక్కర్లన్నింటినీ కూడా తీర్చి మాకు తోడునేడుగా వాడిని నడిపించిన తండ్రి, ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు మీకు లెక్కలేని వందనములు చెల్లించుకొనిచున్నాం. యేసయ్యా, ఈ యొక్క రాత్రి నా ప్రభా లార్డ్, మీరు మాతో ఉండండి నా తండ్రి. నీ ఆత్మను మా మీద కుమ్మరించడయ్యా. నీ సన్నిధి మాకు దయచేయండి మా ప్రభా. హల్లెలూయా. లార్డ్, ప్రతి విషయంలో మీరే ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మిమ్మల్ని కొనియాడుతున్నాము, ఘనపరుస్తున్నాం, కీర్తిస్తుంటున్నాం. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. ఇదిగో ఈ సమయంలో నా ప్రభా మీ దాసుని నిలబెట్టుకుని మీ వాక్యములను సత్యాలు మాతో పంచుకొని మా ద్వారా మీరు మహిమ పొందురని, నీ మహిమార్థమై దీవించి మీరు ఆశీర్వదించి మీరు సహాయం చేస్తారని మా కొరకు అతి త్వరలో తిరిగి రాబోతున్న నజున యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రండి పాటలు పాడుకొని మనం దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్. ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు ఈరోజు మన యొక్క స్తుతుల మీద ఆసీనుడై ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్తుతి ఆరాధన కోరుతున్నాడు. జిహ్వా ఫలములు ఆయన కోరుతూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన జిహ్వా ఫలములు ఆయనకు సమర్పించుకుందామా? ఓకే, రండి అయితే ఆరాధన చేసుకుందాం.
స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్నే కొనియాడుతుంటున్నాము. థ్యాంక్ యూ జీసస్. ఓ గొప్ప దేవానికి స్తోత్రం నాయనా. ఆరాధన చేయాలందరూ మౌనంగా నిలబడకూడదు. ఇది సమయం కాదు. అవే మన జీవాఫలములు మనం ఆయనకి సమర్పించిన వారమై ఉండాలి. ప్రైజ్ గాడ్. రెండో పాట కొరకు ఎదురు చూడకుండా నీ సొంతంగా నీ నోటితో, నీ పెదవులతో, నీ నాలుకతో దేవుని మహిమపరచు. దేవుని బిడ్డ. హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. యెహోవా రాఫా స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. మనము దీని స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నది ఆయన కృప. హల్లెలూయా. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ దినము ఈ స్థితిలో మనం ఇక్కడ ఉన్నామంటే అది కేవలం ఆయన కృప. హల్లెలూయా. ఆయన కృప లేకుండా మనం ఒక క్షణం కూడా జీవించలేము. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా, నీ కృపకై వందనాలు. మన యేసయ్యను స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా. 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 స్తోత్రం. Thank you.
ఆరాధన కూడి వచ్చిన మీ అందరినీ కూడా ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా రాత్రికాల సమయమందు దేవుడు ఈ విధంగా మీ మధ్యలో మరొకసారి వాక్యం పంచుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి దేవాతి దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఉన్నాను. అదేవిధంగా ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించచ్చు ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యపట్నంలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క వాక్యపట్నంలో కొద్ది నిమిషాలు దేవత దేవుడు మనతో ఏదైతే మాట్లాడబోవచ్చు ఉన్నాడో ఆయన వాక్యం ద్వారా మనమందరం కూడా సిద్ధపాటు కలిగి దేవుని యొక్క అనుగ్రహించి మహిమను పొందుకుందాము. ప్రతి ఒక్కరం కూడా కూడి ఉన్న ప్రతి ఒక్కరు మీ యొక్క పనిబాట్లు ముగించుకుని దేవుని యొక్క ఇంతవరకు ఆరాధనలో కొనసాగిన మీ అందరూ కూడా వాక్యానికి సిద్ధపాటు కలిగి మీ హృదయాలను సిద్ధపాటు చేసుకుందాం. కండ్లు మూసుకుంటే కనుక ప్రార్థనతో ఈ యొక్క వాక్యపట్నం మనం ముందుకు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు చెల్లించుచు ఉన్నాను. పరిశుద్ధుడువు నాయన తండ్రి ఉన్నవాడువు అన్నవాడువు యుగయుగములు సజీవుడు అయిన మా దేవా, నీకు వందనాలు. ఇదిగో రాత్రికాల సమయమందు ప్రభువా విజ్ఞాపన ప్రార్థనలో నాయన తండ్రి ఇంతవరకు నిన్ను స్తుతించుకోవడానికి, నిన్ను ఆరాధించడానికి నీవు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు. అదేవిధంగా ప్రభువా ఇదిగో వాక్యపట్నంలోనికి వెళ్చి ఉండగా నాయన ఏదైతే నాయన తండ్రి వాక్యంతో నువ్వు మాతో మాట్లాడబోవచ్చు ఉన్నావో నాయన మాట్లాడండి స్వామి, నీకు వేలది వందనాలు. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము స్వామి, నువ్వు మాట్లాడితే మా జీవితాలు మారిపోతూ ఉంటున్నాయి స్వామి. రాజానికే వేలది వందనాలు. ఆయన తండ్రి దాన్ని విన్నట్టుగా కాకుండా స్వామి ఆయన మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారమైనటువంటి జీవితంలో మేము అందరం కొనసాగే భాగ్యము మా అందరికీ దయచేయండి. ఆయన నోటి మాన్యము గలవాడును నత్తువాడును అదేవిధంగా వాక్య జ్ఞానము లేని వాడును అయినను ప్రభువా నీ కృపను బట్టి నాయన తండ్రి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లించు. ఆయన తండ్రి మనుష్యుడు కాదు కానీ మాట్లాడుచున్నది యెహోవా స్వరంగా మేము గుర్తించి ప్రభువా నీ వాక్యములో ముందుకు కొనసాగే భాగ్యం అందరికీ దయచేస్తారని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో మిక్కిలంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి గారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రికాల సమయం ముందు విజ్ఞాపన ప్రార్థనలో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరూ కూడా బాగున్నారని తలంచుచూ ఉన్నాను. అందరూ కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని తలంచుచూ ఉన్నాను. మరొకసారి మీ మధ్యలో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి ఆయనకు వందనాలు. ప్రియ సహోదరి సహోదరుల, దేవుని యొక్క వాక్యము కనుక మనం చూసుకుంటే కనుక ఈ దినముకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యంతో ఈ దినము మనం మొదలు పెట్టుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ద్వారా వింటున్న మీరందరూ కూడా మీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాలు ఉంటే కనుక మాతో పాటు ఎత్తు చూడండి, దేవుని యొక్క వాక్యమును పరిశీలించండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునామ స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక వాక్యము మనకు ఈ విధంగా సూచిస్తూ ఉన్నది. అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకటి బాప్తిస్మిచ్చు యోహాను మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఒక సాధారణమైనటువంటి యోహాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునికి ఒక నామకరణము అక్కడ చేస్తూ ఉన్నాడు. ఒక నామాన్ని ఆయన పెట్టుచూ ఉన్నాడు. ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సూచించి ఒక సాధారణమైనటువంటి ఒక జంతువుకు ఆయన పోలుస్తూ ఉన్నాడు. అక్కడ ప్రభు అయినటువంటి యేసు ప్రభుని చూసి ఆయన ఈ విధంగా మాట్లాడుచూ ఉన్నాడు. ఏమనంటే ఇదిగో లోక పాపములను మోసుకుని పోవచ్చున్నటువంటి దేవుణ్ణి గొర్రెపిల్లగా ఆయన మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక గొర్రెపిల్లతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన ఈ గొర్రెపిల్లతో పోల్చవలసినటువంటి పని ఏముందని మనం ఒక్కసారి కనుక ప్రశ్నార్థకంగా మనం చూసుకుంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము అనేకమైనటువంటి జంతువులను మనం చూస్తూ ఉంటాము. ఆ జంతువులతో దేనితో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పోల్చబడట్లేదు. కానీ ఒక అసాధారణమైనటువంటి నిర్మలమైనటువంటి చిన్న సాధువైనటువంటి ఒక జంతువుతో ఆయన పోల్చబడుతూ ఉన్నాడు. ఆయన దేవుని యొక్క గొర్రె పిల్లగా ఉన్నాడు. ఆయన ఏ విధంగా పోల్పడుచు ఉన్నాడంటే లోక పాపములను మోసుకుని పోవు
దేవుణ్ణి గొర్రెపిల్లగా ఆయన వచ్చి ఉన్నాడు. అంటే పాపము ఇప్పుడు ఎక్కడుంది మనం గమనించాలి. పాపము అన్నది మనలో ఉందా, లేదంటే లోకములో ఉందా, లేదంటే లోకం అంటే ఏమిటి అన్నది మనం ఒకసారి వాక్యపఠనం ద్వారా మనం కానీ గమనించుకుంటే, పాపం అన్నది లోకములో ఉన్నట్టుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు చెప్తూ ఉన్నది. లోకం అంటే ఎవరు? లోకం అంటే నువ్వు నేను అని మనం అనుకుంటూ ఉంటాం. మనుషులమే కాదండి అని స్పష్టంగా జవాబు చెప్తూ ఉంటారు. లోకం అంటే మనుషులని స్పష్టంగా మీరు మాట్లాడచ్చు. కానీ లోకం అంటే మనుషులే కాకుండా భూప్రపంచం మీద నివసించుచున్నటువంటి సకల ప్రాణి కూడా లోకముగా వర్తిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ భూమి మీద నివసించుచున్నటువంటి సర్వము కూడా ఒక లోకముగా మనం సూచించవచ్చు. ఈ లోకములో ఎక్కడుందంట? ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఆయన మోసుకుని పోవడానికి వచ్చి ఉన్నాడని యోహాను మనకి ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి పాపము, ప్రియ సహోదరి సహోదరుడా, విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి మనము, ప్రార్థన చేయించున్నటువంటి మనము, వాక్యం వింటున్నటువంటి మనము, దేవుని యొక్క సంఘములో నివసిస్తున్నటువంటి మనము కొన్ని సాధారణమైనటువంటి విషయాలకే కృంగిపోతూ ఉంటాము. సాధారణమైనటువంటి మాటలకే మనము వెనకంజు వేడుతూ ఉంటాము. కానీ ప్రియ సహోదరి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసిన రీతిగా మనము ఎటువంటి చిన్న మాటలకి మనం కృంగిపోవద్దు. కానీ సకల పాపములు కూడా దేవుడు మోసుకుని పోవుటకు వచ్చి ఆయన మన పాపములను శుద్ధీకరించి ఉన్నాడు. మన పాపములను ఆయన మోసుకుని పోతూ ఉన్నాడని దేవుని యొక్క మాటగా మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరుడా, ఈ లోకము అన్న మాట మనం చూసుకుంటే గనక ఈ గొర్రె పిల్లని ఒకసారి వర్ణించుకుంటే గనక సకలమైనటువంటి అనేకమైనటువంటి జంతువులు ఉన్నవి. మేక ఉన్నది, గొర్రె ఉన్నది, అనేకమైనటువంటి గొర్రెపోతులు ఉన్నవి, పొట్టేళ్ళు ఉన్నవి, సాధారణమైనటువంటి పెద్ద పెద్ద జంతువులు ఉంటూ ఉన్నవి. కానీ దేనితోనూ కూడా దేవుని యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును పోల్చలేదు. కానీ ఒక సాధారణమైనటువంటి గొర్రె పిల్లగా ఆయన పోలుస్తూ ఉన్నాడు. ఈ గొర్రె పిల్ల స్వభావాన్ని ఎప్పుడైనా గమనిస్తే గనక చాలా వరకు కూడా మీకు తెలుసు, గొర్రె ఎంతవరకు కూడా మాట్లాడదు, కానీ అరవదు, గర్జించదు, ఏమీ మాట్లాడదు. ఏంటి, తనకు ఏదైతే దొరుకుతూ ఉన్నదో దానిని మాత్రమే భుజిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా సౌట్ చేయదు మన దగ్గర. ఆ విధంగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా పరలోకమందు నుండి ఆయన మానవ స్వరూపముగా మన మధ్యకు వచ్చి మనుష్యుడిగా ఆయన జన్మించి లోకములో ఉన్నటువంటి పాపాన్ని శుద్ధీకరించడానికి ఆయన మనిషి కుమారుడిగా మన మధ్యకి వస్తూ ఉన్నాడు. అటువంటి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ రాత్రికాల సమయమందు ప్రియ సహోదరుడా నీతో కూడా మాట్లాడుచు ఉన్నాడు. నీ యొద్దకు ఆయన వచ్చుచు ఉన్నాడు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పాపము కానీ, మనలో ఉన్నటువంటి ద్వేషము కానీ, మనలో ఉన్నటువంటి క్రోధము కానీ ఎట్టి విధమైనటువంటి క్రియలైనప్పటికీ కూడా ఆయన సాధారణమైనటువంటి ఒక గొర్రె పిల్ల వలె మన యొద్దకు వచ్చి మనలో ఉన్నటువంటి బాధను కానీ, ఏ విధమైనటువంటి కలంకం కానీ ఆయన తీసివేయుటకు ఆయన మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్యకి వచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఇదిగో ఇదే వాక్యంలో మనం చూసుకుంటే కనుక పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఉంటూ ఉన్నవి. అక్కడ అబ్రహాం గారి దగ్గర కనుక మనం చూసుకుంటే అక్కడ ఒకేగానొక కుమారుడు ఇస్సాకు ఉన్న స్థలమందు ఆ కుమారుని బలిమ్మని దేవుడు అడుగుచున్న సమయమందు ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చూసుకుంటే 13వ వచనం చూసుకుంటే అక్కడ ఒక మాట ఉంటూ ఉన్నది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. ఆమేన్. దేవునామ స్తోత్రం. అదే అధ్యాయంలో 8వ వచనంలో గనక చూసుకుంటే గనక అక్కడ మరొక మాట అబ్రహాము గారు తన కుమారుడికి చెప్తూ ఉన్నారు. చూడండి, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పిన. దేవునామ స్తోత్రం. మొదటగా ఇక్కడ ఈ మాటలో చూసుకుంటే, ఈ అధ్యాయంలో చూసుకుంటే కనుక రెండు మనకు కనిపిస్తూ ఉన్నవి.
మొదటగా ఇస్సాకు అబ్రాహాము గారిని అడుగుచూ ఉన్నారు. ఏమనంటే, తండ్రి ఇదిగో దహన బలి కట్టెలు ఉన్నాయి, దహించడానికి అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వధించబడ్డానికి గొర్రెపిల్ల ఏదని అక్కడ ఇస్సాకు అడుగుచూ ఉన్నాడు. అడుగుచున్న సమయం అందు అబ్రాహాము గారు చెప్తూ ఉన్నారు, ఇదిగో దేవుని యొక్క బలికి తానే గొర్రెపిల్లను సిద్ధపాటు చేసుకుని ఉన్నాడని అబ్రహాం గారు ఒక మాట చెప్తూ ఉన్నారు. అక్కడ సాధారణంగా మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ అబ్రహాం గారు చెప్తూ ఉన్నారు గొర్రెపిల్ల. అక్కడ మాట చూస్తారు కదా, గొర్రెపిల్ల అనే ఒక మాట వచ్చి ఉన్నది. ఆయన దహన బలి కోసము ఒక గొర్రెపిల్లను సిద్ధపాటు చేసి ఉన్నాడు అని అబ్రహాం గారు చెప్పి ఉన్నారు. ఆ చెప్పినటువంటి మాట కిందకు వస్తే కనుక, కిందకు వచ్చిన భాగంలో అక్కడ ఉంటూ ఉన్నది ఏమనంటే, అక్కడ అబ్రహాం గారు చెప్తున్నటువంటి మాటగా లేదు, కానీ అక్కడ దేవుని యొక్క కృపలో ఆయన మాట్లాడుచు ఉన్నాడు మాట. అక్కడ చూద్దాం ఏమని ఉంది. అక్కడ దేవుని యొక్క మాట అబ్రహాముతో మాట్లాడుచున్నటువంటి మాట ఏమై ఉన్నది అంటే, దేవుని స్తోత్రం. ఆ విధముగా అబ్రహాం గారు ఇక్కడ 2 సందర్భాలుగా మాట్లాడుచున్నవి. ఆదికాండము 22వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసుకున్నాం కదా. చూసుకున్న రీతిగా ఈ విధంగా మాట్లాడుచు ఉన్నాడు. ఆయన మొదటగా ఇస్సాకు అడిగిన వెంటనే ఆయన చెప్తూ ఉన్నాడు, అబ్రహాము చెప్తూ ఉన్నటువంటి సమయమందు ఆయన మాట్లాడుచు ఉన్నాడు, ఇస్సాకు తండ్రి దేవుని యొక్క వధకు అన్నీ ఉన్నవి కదా, ఇదిగో సిద్ధపాటు కలిగినటువంటి బలి ఏది అని ఇస్సాకు అడిగినప్పుడు అబ్రహాం చెప్పినటువంటి మాట, దేవుడే ఒక గొర్రె పిల్లను సిద్ధం చేసుకుని ఉన్నాడని అక్కడ మాట్లాడుచున్నది. ఆ మాటకి కిందకు వస్తే కనుక ఇక్కడ అబ్రహాము ఇస్సాకుపై కత్తి ఎత్తినప్పుడు ఆకాశం నుండి స్వరము వచ్చి ఆయనను ఆఫ్ చేసి తర్వాత ఒక పొట్టేలుని చూపిస్తూ ఉన్నది. మొదటగా మాట్లాడినటువంటి మాట ఏమై ఉన్నది, తర్వాత వచ్చింది ఏమై ఉన్నది. అక్కడ మొదటగా చెప్పినటువంటి మాట గొర్రె పిల్ల, అక్కడ బలికి వచ్చినటువంటిది పొట్టేలుగా ఏర్పడుచు ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి పెట్టబడినటువంటి మాట అప్పటికి బలి అవ్వలేదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే లోక పాపంలో మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి, లోకములో ఉన్నటువంటి పాపాన్ని ఆయన తీసివేయడానికి గొర్రె పిల్లగా ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడు. అటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొద్దకు ఈ రాత్రికాల సమయమందు ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను పిలుచుచూ ఉన్నాము. విజ్ఞాపన ప్రార్థనగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావేమో, కానీ ఆయన నీ యొద్దకు ఒక సాధారణమైనటువంటి గొర్రె పిల్లగా నీ యొద్దకు వచ్చి ఉన్నాడు, నీ గృహమునకు వచ్చి ఉన్నాడు. నువ్వు ఎక్కడ నివసిస్తే అక్కడ ఆయన నీకు తోడుగా ఉంటూ ఉండి, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను లేవనెత్తడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. దేవుని నామ స్తోత్రం. అటువంటి గొర్రెపిల్ల మన కొరకు వచ్చి ఉన్నది కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన ఈ యొక్క రాకడలో సిద్ధపాటు కలిగి చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక సదవకాశంగా మనము భావించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధముగా ఉన్నటువంటి మాటను బట్టి అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 32వ వచనంలో గనక చూసుకుంటే దేవుని యొక్క మాట మాట్లాడుచున్నది మనతో. 8వ అధ్యాయము 32వ వచనం అక్కడ మాట్లాడుచున్నాం. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రెపిల్ల వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధముగా మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండా. దేవుని నామ స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ గొర్రెపిల్లతో ఈ విధముగా పోల్చబడుచున్నాడు. అందులో యోహాను సువార్తలు చూసుకుంటే కనుక యోహాన్ గారు పెట్టినటువంటి పేరు ఏ విధంగా ఉన్నది, ఈయన అదిగో అతను చూసి ఆ గొర్రెపిల్ల మా యొద్దకు వస్తూ ఉన్నది. ఎందుకు వచ్చింది? లోక పాపములు మోసుకుని పోవడానికి వచ్చి ఉన్నది. ఆ వచ్చినటువంటి గొర్రెపిల్ల అపోస్తుల కార్యంలో చూసుకుంటే కనుక
వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా ఉంటూ ఉన్నది. ఆయన అర్పించుకోవడానికి వచ్చినట్లుగా ఇక్కడ లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. ఈ లేఖనములో ఉన్నటువంటి గొర్రె పిల్ల ఎందుకు వధించబడిపోవచ్చు ఉన్నది, ఎందుకు ఈయన మౌనంగా ఉన్నాడంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన తండ్రి అయినటువంటి యెహోవా తాను పాత నిబంధన గ్రంథంలో చేసినటువంటి సూచక్రియలు మనం గమనిస్తే గనక, దేవుని ఎదుట ఈ లోకంలో ఎక్కడైతే పాపము అధికమవుచు ఉన్నదో ఆ క్షణమందే ఆ పాపాన్ని నాశనం చేస్తూ ఉండేవారు. అది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఇది నోవాహు కాలమందు జరిగినటువంటి సంఘటన అయి ఉన్నది. అదేవిధంగా కొంత సమయం తర్వాత అబ్రహాం కాలంలో జరుగుతున్నటువంటి సమన్వయం అంటూ ఉన్నది. ఎందుకంటే ఆయనకు వచ్చినటువంటి ఉగ్రతను బట్టి లోకాన్ని ఆయన నాశనము చేస్తూ ఉండేవారు, పాపాన్ని ఆయన నాశనము చేస్తూ ఉండేవారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తాను కుమారుడిగా లోకంలోనికి ఎప్పుడైతే జన్మించి వచ్చి ఉన్నారో, తాను కుమారుడు వధుకు తేబడినటువంటి గొర్రెపిల్లగా ఆయన వచ్చి ఉన్నారో, అప్పటి నుండి తన తండ్రి ఉగ్రతలో నుండి లోకమును రక్షించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మానవ రూపముగా నీ కొరకు నా కొరకు కూడా సర్వలోక పాపమును కూడా మోసుకుని పోవడానికి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఈ లోకములో జన్మించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నాకు నేనుగా, నా ఫ్యామిలీ నేను, నా కుటుంబం నేనుగా నువ్వు బ్రతుకుచూ ఉన్నావేమో, కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సర్వలోకానికి అధిపతిగా ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆ సర్వలోకములో నువ్వు, నేను, నీ బంధువు, నా బంధువు కూడా నివసిస్తున్నాడనేటువంటి ఒక లోక జ్ఞానమును మనం తెలుసుకుంటూ ఉండాలి. సర్వలోకాన్ని కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శాంతి సందేశమును అందించుటకు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను అందించుటకు నీ బాధ్యతగా, నా బాధ్యతగా ఏమున్నదని మనము తెలుసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా నిన్ను కన్నటువంటి దేవుడు, నిన్ను ఏర్పాటు చేసినటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో బలి అయిపోయి ఉన్నాడు. ఆ బలి అయిపోయినటువంటి బలికి సరి అయినటువంటి నువ్వు ఏ విధమైనటువంటి ఆయనకు ప్రతిగా నువ్వు ఆయన సాక్షిగా నువ్వు పనిచేస్తూ ఉన్నావో రాత్రికాల సమయమందు నువ్వు నేను కూడా గమనించుకుందాం. దేవుడు చేసినటువంటి కృప ఈ విధంగా మాట్లాడుచున్నది. ఆయన వధుకు తేబడినటువంటి గొర్రెవలే. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 2వ వచనంలో మాట ఉంటూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు అందరూ కూడా నాకు ఏ విధంగా ఉండాలంట? ప్రియమైనటువంటి పిల్లల వలె. మీరు ప్రియమైనటువంటి పిల్లల వలె మీరు నాకు ఉండాలి. కాబట్టి మీరు సువాసన వెదజల్లు వారిగా మీరు ఉండాలి. కాబట్టి తండ్రి కొరకు నేను ఏమైపోతున్నాను, తండ్రి దగ్గరికంట నాకు నేనుగా అర్పించుకుంటున్నానని ఒక మాట ఉంటూ ఉన్నది. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళమైనటువంటి వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునేను. అలాగుననే దేవునామ స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాట ఈ విధంగా మాట్లాడుచు ఉన్నది. మనమందరము కూడా పరిమళముగా ఉండాలి, మనము సంతోషముగా ఉండాలి, మనము ఆనందముగా ఉండాలి. కాబట్టి తనకు తాను వధిగా అర్పించుకునేనని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పట్టణంలో మాట్లాడుచు ఉన్నది. ప్రియ లోక జనాంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఎందరైతే క్రైస్తత్వము కలిగి నేను క్రైస్తవుడినని చెప్పుకుంటూ ఉన్నారే తప్ప మనలో మార్పులు ఉంటుల్లా, మనలో చేసినటువంటి క్రియల్లో మార్పులు ఉంటుల్లా. ఎక్కడైనా సరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు క్షేమముగా ఉండాలని నాకు నేనుగా బలి అయిపోయానని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. ఆయన కలవరిగిరిలో కార్చినటువంటి రక్తమును బట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యొక్క పడినటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకుని మన జీవితాలను మనము కట్టుకున్న వారిగా ఉండాలి. ప్రియ జనాంగమా, మనము
దేవుని యొక్క సువార్తలోను దేవుని యొక్క క్రైస్తత్వంలోను ఎంతగానో ముందుకెళ్ళిపోతూ ఉంటామేమో. ఎంతగానో మా సర్వీస్ ఎంత ఉందండి, మేము ఇన్ని సంవత్సరాలు అయిందండి బాప్తిసం తీసుకుని, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క సేవను చేస్తున్నానండి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను విశ్వాసంగా నడుస్తూ ఉన్నానండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని యొక్క సన్నిధిలో నేను పురాతనమైనటువంటి విశ్వాసులుగా మేము నివసిస్తున్నామండి అని మీరు చెప్పుకుంటూ ఉన్నారేమో. కానీ విశ్వాసగా ఒక విశ్వాసం ఉండిపోయిందే తప్ప దాంట్లో ఉన్నటువంటి సర్వీస్ ఏది కూడా దేవుని యొద్ద కనిపించల్లా. పాతకరమైనటువంటి విశ్వాసులు మీ యొక్క టైము గడిచిందేమో కానీ మీలో మార్పు లేదు. మీలో ఒక దేవుని కొరకు తనకు మీకు మీరుగా అర్పించుకునేటువంటి హృదయాలు దూరం అయిపోతూ ఉన్నవి. దేవుని యొక్క సన్నిధిలో మనుషులు మాత్రం నిలబడుతున్నారు తప్ప ఆ మనుషులు దేవునిలో నుండి వచ్చినటువంటి సరి అయినటువంటి ఫలములు మనం ఫలించలేని వారిగా ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి నుండి వచ్చినటువంటి బహుమానాన్ని పొందుకుని వారిగా మనం ఉండలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే పురాతనమైనటువంటి వాటిగానే మనం ఉండిపోతూ ఉన్నాం. కీర్తనల పుస్తకంలో నుండి 24వ అధ్యాయంలో మాట్లాడుచున్నటువంటి ఒక మాట, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని మహిమ గల ఈ రాజు ప్రవేశించినట్లు అని ఒక మాట ఉంటూ ఉన్నది. కీర్తనల పుస్తకంలో 24వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునిడి మిమ్మును మీరు లేవనెత్తుకునిడి యెహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునిడి మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు మిమ్మును మీరు లేవనెత్తుకుని. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో క్రైస్తవం పొంది లేదంటే బాప్తిసం పొంది దేవుని సన్నిధికి వచ్చి అనేకమైనటువంటి సంవత్సరాలు అయిపోతూ ఉన్నవేమో. గుమ్మములు ద్వారములు దేవుడు మనుషుని యొక్క హృదయానికి సూచనగా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే పాతవైపోయిన ఎప్పుడు కూడా పాతవుగానే తీసి పాడిస్తూ ఉంటాం. వాటిలో ప్రవేశించడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే ఒక నూతనమైనటువంటి గృహము నువ్వు నిర్మించావనుకో, నీ పాత గృహంలోని ఉండి కొత్త గృహాన్ని పక్కన పెట్టి ఆ పాత గృహంలో ఎవరైనా ప్రవేశిస్తారా? ఎవరు ప్రవేశించరు. ఎందుకంటే పాతది పాతవిగానే ఉంటూ ఉన్నది. కానీ యుద్ధసూరుడు మహిమ గల ఈ రాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ రాత్రికాల సమయమందు ఈ దినమందు నీలో ప్రవేశించాలంటే నీలో ఏదైతే పాతబడిపోయి ఉంటూ ఉన్నదో, పాపంతో కూడినటువంటి హృదయములతో ఉంటూ ఉన్నవో అవన్నీ తీసి పాడాయమని, వాటిని లేవనెత్తి పెట్టమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక సూచన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మహిమ గల ఈ రాజు నీ హృదయములో నా హృదయములో ఆయన ప్రవేశించాలంటే మన హృదయాలను ఏం చేయాలి? కపటముతో, ఉద్దేశంతో, మూర్ఖత్వంతో, అనేకమైనటువంటి క్రోధంతో మన హృదయాలు నింపుకుంటూ ఉంటాం. కానీ మహిమ గల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యుద్ధసూరుడైనటువంటి తండ్రి అయినటువంటి యెహోవా నీ హృదయంలో ప్రవేశించడానికి అక్కడ స్థలంలా నువ్వు పైకి మాత్రం కనిపిస్తూ ఉంటావు. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే 18 సంవత్సరాల నుంచి ఉన్నానండి, లేదంటే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానండి. ఉండి ఉపయోగం ఏముంది? మనుష్యుడిగా ఉన్నావే తప్ప దేవుని కొరకు కార్యసిద్ధి నొసగించేవాడిగా మనము లేము. మృతులుగానే ఉంటూ ఉన్నాము. ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్నట్లుగానే ఉంటూ ఉన్నాం. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అంటున్నామే తప్ప సరి అయినటువంటి అంటు కట్టబడలా. మనలో ఇంకా అనేకమైనటువంటి కారు ద్రాక్షాలు మనలో పండుతూ ఉన్నవి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనలో ప్రవేశించాలంటే మనలో ఉన్నటువంటి క్రోధము కానీ, మనలో ఉన్నటువంటి పాపము కానీ, మనలో ఉన్నటువంటి ద్వేషము కానీ ఏదియూ కూడా ఉండకూడదు. ఒకరంటే ఒకరికి పడదు, ఒక సహోదరంటే ఒక సహోదరుడు పడదు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన రీతిగా, కీర్తన 33లో చెప్పిన రీతిగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. క్రైస్తవ్యములో ఉన్న మనకే ఒకరి ఎడల ఒకరికి ద్వేషం పెంచుకుంటూ ఉంటాం. ఒకరి ఎడల ఒకరికి అనేకమైనటువంటి కపటమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో కూడా కార్యము జరిగించాలంటే వీటన్నింటినీ మనం ఎక్కడ చేయాలి? ఈ పురాతనమైన వాటిని అన్నింటినీ కూడా
తీసివేసి నీ యొక్క ద్వారములను పైకెత్తుకొని దేవుని కొరకు ప్రవేశించువారుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాకడకు సిద్ధపాటు కలిగినటువంటిగా నీ హృదయాన్ని సిద్ధపాటు చేస్తూ ఉండాలి. అప్పుడు మహిమగల రాజు నీలో ప్రవేశిస్తానని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఆ మహిమగల రాజు నీతో వచ్చి ఉన్నాడంటే ప్రకటన గ్రంథము 3:20లో ఒక మాట చెప్తూ ఉన్నది. ఎందుకంటే ఈ మహిమగల రాజు తలుపు తట్టుచూ ఉన్నాడు. ఎవడైనను నా స్వరము విని నా తలుపు తీసిన ఎడల నేను వానితో వాడి నాతో కూడా ఏకీభవించి భోజనము చేస్తానని ఆ మహిమగల రాజు చెప్తూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుని తట్టుచూ ఉన్నాను. ఎవడైనను స్వరము విని ఎడల నేను దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఆయన స్వరము చెప్తూ ఉన్నాడు. ఆయన స్వరము మాట్లాడుచు ఉన్నది. ఆయన స్వరముతో పిలుస్తూ ఉన్నాడు. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల ఈ రాత్రికాల సమయమందు ఆయన నీ గృహములో ప్రవేశించబోవచ్చు ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వినుచున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడున్నప్పటికీ కూడా, నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ మహిమగల రాజు, ఈ రాజు నీలోనికి ప్రవేశిస్తానని ఆయన ప్రమాణం చేయించు ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు. విశ్వాసముతో ఎప్పుడైతే నీ దేవుణ్ణి నీవు ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే నీ పురాతనమైనటువంటి స్థితులన్నీ కూడా తీసివేస్తూ ఉంటావో, పాడుపడిపోయినవన్నీ కూడా నువ్వు తీసివేస్తూ ఉంటావో, పాపమనే కాదు, క్రోధమనే కాదు, నిశ్శాంతమని దేవునికి ఇష్టం లేని ఏ కార్యమైనా కూడా నీ హృదయంలో నుంచి ఇప్పుడే తీసివేస్తూ ఉంటావో, ఇదిగో ఈ రాత్రికాల సమయమందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మహిమ గల రాజు నీ హృదయంలోనికి ప్రవేశించబోచు ఉన్నాడు. ప్రవేశించినటువంటి ఆ దేవుడు నీతో ఆయనతో నీవు కూడా భోజనము చేస్తావని ఆయన మాట సెలవిచ్చుచు ఉన్నాడు. ఎంతమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో, దేవుని యొక్క కార్యముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో, దేవుని చేస్తున్నటువంటి అనేకమైనటువంటి విజ్ఞాపనలు చేసి ఆ కార్యము జరగలేదని ఎదురు చూస్తూ ఉన్నావేమో, దేవునికి ఇదిగో మహిమ కలిగిన గాక ఈ రాత్రికాల సమయమందు దేవుడు మీ అక్కర్లన్నీ తీర్చడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైతే విజ్ఞాపన పట్టుకుని దేవుని సన్నిధిలో గోజాడుచు ఉన్నావో, ఏదైతే విజ్ఞాపన పట్టుకుని దేవుని సన్నిధిలో అడుగుచు ఉన్నావో, ఈ రాత్రికాల సమయమందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములు ఆయన జరిగిస్తాడని దేవుడు నీకు ముక్కుసూటిగా ఆయన మాట్లాడుచు ఉన్నాడు. ఆయన ప్రవేశించుచున్నటువంటి ప్లేసుల్లో, ఆయన స్థలం పోచున్నటువంటి ప్లేసులో ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క కార్యములు ఈ దినము మొదలుకొని, ఇప్పుడు మొదలుకొని అది ప్రారంభించబడపోవచ్చు ఉన్నవి. దేవుని నామ స్తోత్రం. ఆ విధమైనటువంటి కార్యములు మన జీవితంలో నెరవాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, పురాతనముగా మనం ఉండకూడదు, పాతవారిగా మనం ఉండకూడదు. దేవుని కొరకు నూతనమైనటువంటి కార్యములు జరిగించేవారుగా మనం ఉండాలి. నూతనమైనటువంటి జీవితంలో మనం ప్రవేశించబడుతూ ఉండాలి. దేవుడు అప్పుడు మనకు అద్భుతమైనటువంటి కార్యములు ఆయన చేస్తానని ఇదిగో వాక్యము ద్వారా నీ నాతో కూడా ఆయన మాట్లాడుచు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు చెప్పుకున్న రీతిగా ప్రభువు తనకు తానుగా బలిగా అర్పించబడిపోవచ్చు ఉన్నాడు. తనకు తానుగా వదకు తేబడుతూ ఉన్నాడు. ఎందుకంటే లోక పాపములన్నీ కూడా మోసుకుని పోవటానికి ఆయన వచ్చి ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి పాపమంతా కూడా శుద్ధీకరించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. టీవీ ఛానల్ ద్వారా మాట్లాడుచు ఉన్నాం. ఒకరంటే ఒకరి పడదు, ఒకరి మీద ఒకరికి ద్వేషము. ఎందుకు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తాను చెప్పినటువంటి మాటలు మర్చిపోయి అనేకమైనటువంటి జనాంగం ఏం చేస్తూ ఉన్నారంటే తన స్వకీయమైనటువంటి కార్యముల్లో ముందుకు కొనసాగుతూ ఉంటారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్వార్థను మర్చిపోయి లోకంలో జరుగుతున్నటువంటి కార్యములన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటారు. ఇదిగో దేవుని యొక్క రాకడకు అతి సమీపమందు ఇదిగో నా
సువార్త ఎక్కడ ఉంటుందంట? సంతలలో కేకలు వేయించి ఉన్నది, నడివీధిలో కేకలు వేయించి ఉన్నదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. ఎందరో అబద్ధమైనటువంటి బోధకులు ఏర్పడతారని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు కరోనా టైం దాటిన తర్వాత మేము అందరము పాస్టర్లమే, అందరము అది ఇది వాక్యములు పంచుతాం అదే అంటూ ఉంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైతే ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నదో, ఏదైతే ఆయన యొక్క రాకడలు ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నదో రుచి చూచి తెలుసుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని రుచి చూచి తెలుసుకోవాలి. ఏదో వెళ్ళాము, నామకార్థంగా మాట్లాడాము, వచ్చాము, అందరూ వెళ్తున్నారు కాబట్టి వెళ్తున్నాము, అటువంటి భక్తి మనకు అవసరంలా. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాబోచు ఉన్నాడు. ఆయన రాకడ సమయంలో నువ్వు నేను కూడా ఎత్తబడి వారిగా ఉండాలి. అటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన జీవితంలో ఉన్నాడని, మన కుటుంబంలో ఉన్నాడని, నీ బ్రతుకులో ఉన్నాడని ఒక దృఢమైనటువంటి విశ్వాసము ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుని యొక్క కార్యములు మన జీవితంలో నెరవేరుతాయని ఆయన మాట్లాడుచు ఉన్నాడు. అదేవిధంగా తాను బలిగా అర్పించబడిపోయి ఉన్నాడు, ఆయన వధింపబడి ఉన్నాడు. కాబట్టి ఆ వధ ఆయన ద్వారానే, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారానే లోకములో ఉన్నటువంటి పాపము తుడిచివేయబడుచు ఉన్నదని ముఖాముఖికి ఇక్కడ మాట్లాడుచు ఉన్నాడు. అదేవిధంగా మనము చూస్తున్నటువంటి సందర్భాలు చాలా పడుతూ ఉంటాయి. అనేక మంది ఇదిగో నా కుటుంబం అంతా బాగుండాలి, లేదంటే నా కుటుంబం నా గ్రామము అంతా బాగుండాలని అనేకమైనటువంటి వదలు చేస్తూ ఉంటారు, అనేకమైనటువంటి బలులు చేస్తూ ఉంటారు. వాటన్నింటి వల్ల ఎటువంటి పాపం తీయబడలా. కేవలము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కలవరిగిరిలో చిందించినటువంటి ఆయన శరీరం నుండి కారినటువంటి రక్తపు బొట్టు ద్వారానే ప్రతి పాపము కూడా కడిగివేయబడుచు ఉన్నది. ఆయనలో వచ్చినటువంటి ప్రభావం ద్వారానే ప్రతి ఒక్క రోగము కూడా కట్టబడుచు ఉన్నది. ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేయచ్చు ఉన్నది. హెబ్రీయులకు 10వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట చెప్తూ ఉన్నది. చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు 10వ అధ్యాయము 4వ వచనంలో, ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. సాధ్యమే కాదు. ఎందుకు? ఎడ్లను వధించు, మేకలను వధించు, కోళ్ళను కొయ్యి, ఏదైనా చెయ్యి ప్రియ సహోదరుడా, కానీ నీలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి అది అసాధ్యం. అది సాధ్యం కానటువంటి పని. అదంతా వ్యర్థమే. కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తములోనే నీ పాపము నా పాపము కూడా కడుగుబడి ఉన్నది. నువ్వు నేను కూడా శుద్ధులుగా ఆయన రక్తములో మాత్రమే మనము శుద్ధీకరించబడి ఉన్నాం. ఆయన మాటలోనే మనకు స్వస్థత ఉన్నది. ఆయన మాటలోనే మనకు గొప్ప మార్పు ఉన్నది. ఆయన మాటలోనే మనకు గొప్ప రక్షణ ఉన్నదని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడెక్కడో ఏదేదో చేస్తున్నారని అక్కడికి పరిగెడుతూ ఉంటాం, ఎక్కడో ఆన్లైన్లో ప్రార్థనలు జరుగుతాయని అక్కడికి పరిగెడుతుంటాం. ఎక్కడ అలా నీ స్వరూపమందు దేవుడు పరిశుద్ధమైనటువంటి గ్రంథం చెప్తూ ఉన్నదండి. యోహాను సువార్తలో ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యమే నీ యొద్ద ఉన్నదని దేవుని యొక్క మాట చెప్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథాలు చేతిలో పెట్టుకుని ఎక్కడెక్కడయ్యో ఎతుకుతారు. ఎందుకండి? దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి నువ్వు ఇష్టపడవు కానీ, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నీ ఒళ్ళో పెట్టుకుని కూర్చోవడానికి నువ్వు ఇష్టపడవు కానీ, ఎక్కడి నుంచో ఏయో వస్తున్నాయి, ఎక్కడో ఆన్లైన్లో చెప్తున్నారని దేనికి ప్రాధేయపడుతూ ఉన్నారు? ఒక్కరోజు నువ్వు విశ్వాసంతో నువ్వు మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేయి. దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన ఖచ్చితంగా నీ మొరను ఆలకిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తిని చేసింది ఆ దేవుడే, నిర్మించింది కూడా అదే దేవుడే అన్నాడని నువ్వు మర్చిపోయినావు. అదే దేవుని యొక్క కార్యములు చెప్తూ ఉండగా మనం చూసుకుంటే కనుక ఎలియా ఏం చేస్తూ ఉన్నాడు? ఏలియా సాధారణంగా సెంట్రల్ పాయింట్గా మధ్యలో వచ్చి ఉన్నాడు. ఆయన మధ్యలో వచ్చి ఒక కార్యం చేయాలని, ఒక స్త్రీ రేపు ఇదే టయానికి నీ ప్రాణాన్ని తీసేస్తానంటే ఇదిగో ఆకాశం నుండి అగ్ని కురిపించాడు, దహన బలిని కర్పించాడు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. ఎక్కడో ఉన్నటువంటి కుమారులు కూడా బ్రతికించాడే.
మరణించిన వారిని సైతం లేపాడే, వర్షాన్ని సైతం ఆప్చేశాడే, అన్ని కార్యములు జరిగించి చిన్న కార్యానికి ఏంటి, తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోతూ ఉన్నాడు. ఎందుకు? తన బలమైనటువంటి దేవుడు నా పక్షంగా ఉన్నాడు కదా అని ఆ చిన్న ఉదాహరణ ఆయన మర్చిపోయాడు. ఎందుకు? పరిగెడుతూ ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు, తన ప్రాణాన్ని రక్షించుకోవాలి కాబట్టి. కానీ ఎంత పరిగెట్టేసినా, నువ్వు ఎక్కడ పారిపోయినా కానీ దేవుడు నిన్ను విడివాడు కాదు, నిన్ను విడువడు, ఎడబాయుడు. ఇదిగో, కుమారులు తప్పు చేస్తే తండ్రి శిక్షించినట్లుగా ఆయన శిక్షించొచ్చే కానీ తన ప్రాణాన్ని మాత్రము ఆయన తీయువాడు కాదు. నువ్వు నమ్మినటువంటి దేవుడు నీకు ఒక గుర్తు ఉన్నది. ఎందుకు? అలనాడు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావో, ఆ దినమందు బాప్తిస్మం అనేటువంటి గుర్తు నీలో ఉన్నది కాబట్టి ఏ మరణము సైతము నీ యొద్దకు రానియ్యడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఇష్ట ప్రకారంగా ఆయన నోటి సెలవు వల్లే మనకి ఏ అపాయం వచ్చినా కానీ, ఆయన సెలవిస్తేనే ఏ కార్యము జరిగినా కానీ ప్రభు అయినటువంటి వాక్యం సెలవిచ్చుచు ఉన్నది. కానీ కొన్ని అనార్థాలు, కొన్ని సంఘటనలు, గజిబిజేటువంటి జీవితములు కొన్ని జరగవచ్చేమో, అది కేవలము మనం చేయించున్నటువంటి కార్యములను బట్టని గుర్తించుకోవాలి. దేవుడు మనకులాగా స్వార్థపరుడు కాదు, మనకులాగా అసూయపరుడు కాదు. ఎందుకంటే ఆయన్ని స్తుతిస్తేనే మనకు దీవెనలు ఇస్తాడో అన్నటువంటి వ్యక్తి కాదు. ఎప్పుడైతే నువ్వు నమ్మి విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వచ్చి ఉన్నావో, దేవుడు వేరు, దేవుళ్ళు వేరు. ఎందుకంటే దేవుడు అన్నవాడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు, మన యొద్దకు వచ్చాడు, మనలోనికి వచ్చాడు. దేవుళ్ళు అనే వారు మిమ్మల్ని రమ్మంటారే తప్ప వాళ్ళు నీ దగ్గరికి రారు. ఎక్కడైనా సరే పాప క్షమాపణ ఎక్కడైనా ఉన్నది అంటే గనక ఘంటాప్రదంగా చెప్తూ ఉన్నాను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తములోనే తప్ప మరక్కడా కూడా లోకములో పాప క్షమాపణ లేదని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుచు ఉన్నది. ఆ పాప క్షమాపణ కొరకు చిందించినటువంటి రక్తము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, గొర్రె పిల్లవలే నీ యొద్దకు వచ్చి ఉన్నాడు, గొర్రె పిల్ల వలె మన యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆ గొర్రె పిల్ల మన యొద్ద ఉంటే మనకు ఎంతో ఆనందమై ఉంటూ ఉన్నది. ఆ గొర్రె పిల్ల మన యొద్ద ఉంటే మనల్ని ఎంతగానో శుద్ధీకరించి వాడై ఉన్నాడు. అటువంటి గొర్రె పిల్లకి మనము కాదండి, ఎక్కడ ప్రకటన గ్రంథంలో ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కిరీటములు తీసి, అక్కడ ఉన్నటువంటి రాజులు కిరీటములు సైతము తీసి, ఇదిగో లోకములో ఉన్నటువంటి సర్వలోకాన్ని, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, మతము లేదు, భేదము లేదు, మనుషులు లేదని ఒక మాట ఉంటుంది చూడండి అక్కడ. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడి ఉండినట్లు ఉండిన గొర్రె పిల్ల నిలిచి ఉండడం చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉండెను, 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అదంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు, దేవుని యొక్క 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణెలు, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఒక రాజ్యము గాను కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను, ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరొక్కసారి గొర్రెపిల్ల కనిపిస్తూ ఉన్నదండి. ఇప్పుడు మనం మొదటగా చూసుకున్నాం కదా, ఈ సాధారణమైనటువంటి గొర్రెపిల్ల, ఈ వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల
వధించబడిన తర్వాత పరలోక రాజ్యములో ప్రకటన గ్రంథములో మాట్లాడుచున్నటువంటి మాట ఏమై ఉన్నదంటే, అయ్యా ఈ గ్రంథమును ఇప్పుటకు మాలో ఎవడయ్యా 24 మంది పెద్దలను మాట్లాడుచున్నటువంటి మాట ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు చెప్పుచున్నటువంటి మాట. అయ్యా నీలో ఉన్నటువంటి రక్తము ద్వారా ఏం చేశాడంటే అక్కడ నరులను, ప్రజలను, అనేకమైనటువంటి అన్య భాషలను, లోకములో ఉన్నటువంటి ప్రతి జీవిని ఆయనంట తన స్వరక్తం ఇచ్చి ఆయన ఏం చేశాడు? అక్కడ చిన్న మాట ఉంది, కొని. ఏం చేశాడు ఆయన? నిన్ను నన్ను ఆయన కొన్నాడు. అక్కడ కొని, ఆయన రక్తముతో నిన్ను కొని. ఈ రాత్రికాల సమయమందు వాక్యమును వింటున్నటువంటి నిన్ను కొని, ఈ స్వరం ఎక్కడైతే వింటూ ఉన్నావో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నువ్వు కొనబడ్డావు. ఆయన తన రక్తముతో నిన్ను కొని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడైనా? ఆయన ఎక్కడైతే నివసిస్తూ ఉన్నాడో ఆ నివాస స్థలానికి నిన్ను వారసునిగా చేయడానికి, నీలో ఏ కల్మషం ఉన్నప్పటికీ, ఏ బాధ ఉన్నప్పటికీ, ఏ పాపం ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ కూడా ఆ గొర్రెపిల్ల యొక్క రక్తములో శుద్ధీకరించి నిన్ను కొని ఆయన తండ్రికి బలి అయిపోయి ఉన్నాడు. ఎఫెసీయుల్లో చెప్పుకున్న రీతిగా మనము సువాసన వెదజల్లు వారిగా మనం ఉండాలి. కాబట్టి ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? ఇదిగో ఇంత ఇలాగ చేసావు కదయ్యా, నీకన్నా ఎవడు యోగ్యుడు? ఈ గ్రంథాలను విప్పి చదవడానికి నువ్వే కదా మందరికినని వారి కిరీటములు తీసి దేవుడి యొక్క పాదముల దగ్గర వేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటాం. నువ్వెంత, నేనెంత? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోక రాజ్యములో ఉన్నటువంటి వారిని సైతము ఆయన మరణము సైతము గెలచిన వాడై ఉన్నాడు. ఆ గెలిచినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ రాత్రికాల సమయమందు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రావయ్యా, రావమ్మా, ఇంతకు నా రక్తముతో నిన్ను కొన్నాను కదయ్యా. ఇదిగో దేవుని యొక్క పిలుపుకు లోబడకుండా, దేవుని యొక్క స్వరమునకు వినకుండా ఇంకా ఎంతమంది అయితే వెనకంజు వేయిచు ఉన్నాడు, ఇంకా ఎంతమంది అయితే దేవుని యొక్క పిలుపుకు లోబడకుండా వెనపాటు పడుచు ఉన్నారు. ఈ రాత్రికాల సమయమందు నిన్ను నిశ్చయముగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన నిశ్చయముగా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రావయ్యా దేవుని యొక్క సన్నిధికి, రావయ్యా, దేవుని యొక్క కృప ఏ విధంగా ఉంటుందో రుచి చూసి తెలుసుకోవయ్యా. ఇదిగో ఆ గొర్రె పిల్ల నిన్ను పిలుస్తూ ఉన్నది. ఆ మన కొరకు బలి అయిపోయినటువంటి ఆ గొర్రె పిల్ల ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అటువంటి గొర్రె పిల్ల యొద్దకు మనం అందరము వద్దామా? ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైతే విజ్ఞాపనలతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావో, ఏదైతే బాధతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావో, ఏదైతే తలంపులతో నువ్వు దేవుడి యొక్క సన్నిధికి వచ్చి ఉన్నావో, ఆన్లైన్ ద్వారా దేవుని యొక్క పిలుపు నువ్వు ఆలకిస్తూ ఉన్నావో, ఇదిగో దేవుడు నిశ్చయముగా నిన్ను చూచుచూ ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతటి కూడా సంచరించుచూ ఉన్నది. నువ్వు ఎక్కడున్నావో పరదేశంలో ఉన్నావో, ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము నిన్ను నిశ్చయముగా మాట్లాడుచు ఉన్నది నీతో. ఇదిగో ఏ మాట ఉన్నప్పటికీ కూడా, ఏ బాధ ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి నీకు లోటు ఉన్నప్పటికీ కూడా, ఇదిగో ఈ దినమందే దేవుని యొక్క సన్నిధులు మోకరించి అడుగు. ప్రభువా, నీవు నన్ను నిశ్చయముగా కొని ఉన్నావు కాబట్టి, ఇదిగో నీ పిల్లలుగా, నీ బిడ్డలుగా నేను సువాసన కలిగిన దానిపై ఉన్నాను కాబట్టి నీవు నన్ను ఏం చేయాలి? పరీక్షించు ప్రభువా. అలాగా దావీదు అడిగి ఉన్నాడండి. కీర్తనల పుస్తకంలో 26వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, ఇదిగో తండ్రి నీవు నన్ను పరీక్షించవయ్యా అని సూటిగా అడిగి ఉన్నాడు ఆయన. ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క కార్యములు మనలో మొదలవ్వాలంటే మనం ఏం చేయాలంటే, నిశ్చయముగా నువ్వు నన్ను పరీక్షించవయ్యా, నన్ను పరీక్షించి ఇదిగో నీ కార్యములు నా జీవితంలో మొదలు పెట్టవయ్యా. పురాతనముగా ఉండిపోయాను స్వామి నేను అని దేవుని దగ్గర మాట్లాడు. నువ్వు పురాతనమైనటువంటి నేను ఎక్కడో విశ్వాసం అండి, ఎంతకాలం అయిందండి నీ సన్నిధికి వస్తూ ఉన్నానండి అని చెప్పుకుంటూ ఉన్నా మాటల వరకే ఉంటుంది తప్ప కార్యములు మన జీవితంలో మొదలవట్లా. దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ప్రియ జనాంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో మొదలగబోచు ఉన్నవి.
దేవుడు ఈ రాత్రికాల సమయమందు విజ్ఞాపన ప్రార్థనలు ఎంతమంది అయితే ఉంటున్నారు, దేవుడు గొప్ప కార్యములు, గొప్ప యొక్క ఆయన చూస్తున్నటువంటి సూచక్రియలు మీ జీవితంలో చూడబోచు ఉన్నారు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు చెల్లించుచు ఉన్నాను. ఇదిగా ఇంతవరకు నాయన తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు నాయన. నువ్వు మా అందరి కొరకు ప్రభువా కల్వరిగిరిలో గొర్రె పిల్లవలి మీరు వధించబడి ఉన్నారు. ఆ రక్తంలో నుండి నాయన తండ్రి మమ్మల్ని అందరినీ ప్రత్యేకపరిచి కొని ఉన్నారు స్వామి. ఆ యొక్క అధికారమును బట్టి నీ యొద్దకు అడిచి ఈ విజ్ఞాపనలు పెట్టించూ ఉన్నాం ప్రభువా. ప్రతి ఒక్క కార్యములను నెరవేర్చండి నాయన. వాక్యం దాన్ని విన్నట్టుగా కాకుండా మా జీవితంలో నెవర వేసుకుని గొప్ప ఫలించే పంటగా దాన్ని సిద్ధపాటు దయచేస్తారని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో మిక్కిలంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాను తండ్రి గారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విధంగానైతే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చి ఆయన బలిపీఠం మీద ఆ యొక్క బలిని దేవుడు అంగీకరించినాడు, అట్లాగే ఈ సమయము దేవునికి ఇచ్చే సమయం ఉంటున్నది. మన విజ్ఞాపన దేవునికి ఇచ్చే విజ్ఞాపన ఉంటున్నది. ఇది కూడా ఒక రకమైనటువంటి బలి, ఇది కూడా ఒక రకమైనటువంటి దేవునికి ఇచ్చే విషయం ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇది మన సమయము ఆయనకి ఇస్తుంటున్నాము. కనుక దేవుడు మన ప్రార్థన తప్పకుండా యథార్థంగా ప్రార్థన కానీ చేసినట్లయితే తప్పకుండా ఆయన ఆలకించే దేవుడు అయి ఉంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రండి, కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు, కొన్ని కృతజ్ఞతాస్తుతులు వచ్చి ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. వాటిని మనము ఈరోజు నేను చదివి వినిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ పాండి వాళ్ళు ప్రయాణం దేవుడు సక్రమంగా జరిపించుంటున్నాడు, సురక్షితంగా తిరిగి వచ్చి ఉంటున్నారు ఈ దేశానికి. ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. దేవుడు వారికి ఆ కృపను అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే సహోదరి మేరీకి వీసా అయిపోయిందని చెప్తూ ఉంటుంది, లేబర్ కార్డు కూడా అయిపోయిందని చెప్తుంటుంది. దేవునికి స్తోత్రం. గత నెలంతా కూడా మనం ప్రార్థన చేశాము. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో ఆ యొక్క పని పూర్తయిందని చెప్పేసి దేవుడు ఆమె చెప్తుంటుంది. దేవుడు ఆమెకు కృపను అనుగ్రహించి ఈ 2 సంవత్సరాలు సురక్షితంగా పనిచేసుకునేదానికి కృప అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే దేవుని బిడ్డలారా, జాషువా పోయిన వారంలో అడ్మిట్ అయి ఉంటున్నాడు. దాదాపు 5 రోజులుగా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటున్నాడు. హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ప్రైజ్ గాడ్. ఈ రోజు ఆయన ఈ వారంలో ఆయన డిశ్చార్జ్ అయ్యి వచ్చి ఉంటున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యంను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాగే దేవుని బిడ్డలారా, వీటి కొరకు దేవునికి స్తుతి చెల్లిద్దాం. ప్రార్థన విజ్ఞాపనలు. అట్లాగే మన డేవిడ్ సహోదరుడు అల్కోర్లో ఉన్నటువంటి డేవిడ్ వాళ్ళ కూతురు సౌమ్య వాళ్ళ బర్త్డే ఉంటున్నది, బిడ్డ బర్త్డే ఉంటున్నది. దేవుడు ఆ బిడ్డకు మరి 1 సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, ప్రైజ్ గాడ్, అన్ని రంగాలలో బిడ్డ ఎదగాలని మనమందరం కూడా కోరుకుందాం. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు ప్రార్థన విజ్ఞాపనలు ఉంటున్నాయి. సత్య తమ్ముడి భార్య ప్లేట్లెట్స్ పడిపోయినని చెప్పేసి చెప్తూ ఉంటున్నారు. అట్లాగే ఆవిడ గర్భం ధరించింది, అతి దగ్గరలోనే ప్రసవం ఉంటుంది. సుఖమైన కానుక కొరకు మనమందరం కూడా ప్రార్థించమని చెప్పేసి కోరుతూ ఉంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. జాషువా బ్రదర్ ఆయనకున్నటువంటి జ్వరము, జలుబు తగ్గింది. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. సుందరి వీసా అరబాబు వేయాలని అది త్వరలో ఈ వారంలో అయిపోతుంటుంది. అరబాబు మనసు కరిగించి జాప్యం చేయకుండా అది త్వరలో ఆ యొక్క కార్యము జరుగులాగున మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. కృష్ణవేణి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. కొన్ని కష్టాలలో, ఇరుకులలో, మనసు మర్దంలో ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. ఆ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది, ఐక్యత వారు కలిగి ఉండాలని మనమందరం కూడా కోరుకుందాము. దేవునికి స్తోత్రం. సంతోష్ భార్య రాజేశ్వరి అట్లాగే కుమారుడికి కూడా జ్వరంగా ఉందని చెప్పేసి సహోదరు వైద్యులు పనిచేస్తుంటున్నాడు. తన భార్యకు బాగలేదు, కుమారుడికి బాగలేదు, అనారోగ్యంగా ఉందని చెప్తూ ఉంటున్నారు. కనుక వారి కొరకు మనము ప్రార్థన చేద్దాము. ఆమేన్.
అట్లాగే బ్రదర్ జాషువా ఓఐజీలో పనిచేస్తున్నటువంటి బ్రదర్ జాషువా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఈ మధ్యన త్వరగా మొదలు పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నారు. ఆ ఇల్లు దేవుడు మొదలుపెట్టి ఏ మంచి కార్యమైతే దేవుడు వారికి జీవితంలో మొదలు పెడుతుంటున్నాడో అది ముగించేంత వరకు కొనసాగించాలని చెప్పేసి మనము ప్రార్థన చేద్దాం. సంఘ ప్రార్థన ఆయన కోరి ఉంటున్నాడు. రండి మనమందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ గొప్ప దేవాని యొక్క నామముకు వందనములు, స్తోత్రములు. రాజులకు రాజా నీకు వందనలు మా తండ్రి. అద్భుతకరుడ, ఆలోచనకర్త, బలవంతుడని దేవా, నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రములు మా ప్రభా. మా జీవితాలలో ఆశ్చర్యక్రియలు, అద్భుత క్రియలు జరిగించువాడా మీ యొక్క నామానికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధికి మా విజ్ఞాపనలతో మరొకసారి నా ప్రభా నీ కృపా సింహాసనం తట్టేదానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, ధైర్యమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. మీ అమూల్యమైన రక్తంలో కడగబడ్డాం కాబట్టి నా తండ్రి ఈరోజు నీ యొక్క కృపా సింహాసనం దగ్గరికి అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటూ ధైర్యంగా మేము రాగలుగుతున్నాం నాయన. దేవానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలానాడు నా తండ్రి అబ్రహాం యొక్క బలిని మీరు అంగీకరించిన దేవానికే స్తోత్రములు నాయన. అదేవిధంగా ఈరోజు మేమిచ్చే ఈ యొక్క బలి అన్న మా ప్రభా మీరు అంగీకరించబోతున్నందుకు మీ యొక్క నామనికి స్తోత్రములు. జివ్వా ఫలములను మీ సన్నిధిలో మేము సమర్పించుకొనిచున్నాం నాయన. లార్డ్ సంఘముగా మాకు ఇచ్చినటువంటి యొక్క పరిచర్యను మా ప్రభా ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అవరోధాలున్నా, ఎన్ని కష్టాలున్నా కానీ మా ప్రభా ఈ యొక్క విజ్ఞాపన పరిచర్య కొనసాగించే కృపను మాకు దయచేయండి మా తండ్రి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి నాయన. విన్న వాక్యం వ్యర్థం కాకుండా యేసు నామములో 100 రెట్లుగా ఫలింపచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. మీరు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినందుకు నీకు స్తోత్రములు. గొర్రెపిల్లగా మా పాపముల నిమిత్తమే నా తండ్రి సిలువని ఎక్కిన దేవానికే స్తోత్రములు మా ప్రభా. హల్లెలూయా. గొర్రెపిల్లగా ఈ రోజు నా తండ్రి లార్డ్ పరలోకములో మీరు ఆస్తుడైనటువంటి గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లించుకొనుచున్నాం. గొర్రెపిల్ల వధింపబడినటువంటి గొర్రెపిల్లగా లార్డ్ సింహాసనం మీదట మీరు ఉన్నందుకు కూడా మీకు లెక్కలేని వందనములు చెల్లించుకొనుచున్నాను మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనాలు నాయన. హల్లెలూయా. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మా సంఘముగా నా ప్రభా మా విజ్ఞాపనలు, మా యాచనలను, మా కృతజ్ఞతలను మేము తీసుకొని మీ సన్నిధికి వస్తున్నాం నా తండ్రి. మరి ముఖ్యంగా నా ప్రభా బిడ్డ సౌమ్యకు మీరు ఇచ్చినటువంటి యొక్క బర్త్డేని బట్టి నీకు స్తోత్రములు. మరి యొక్క సంవత్సరములు దయాకిరీటంగా మీరు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు మా తండ్రి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ బిడ్డ మీద నీ కనుదృష్టి ఉంచండి. నీ మహిమార్థమై దీవించండి, నీ మహిమార్థమై ఆశీర్వదించండి నా ప్రభా. హల్లెలూయా. అన్ని రంగాలలో బిడ్డ ఎదిగే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి మా తండ్రి. ఈ దేశానికి రావాలని ఆశపడుతుంటుండగా నా ప్రభా అతి త్వరలో మార్గం సరళం చేసి నీ రెక్కల మీద నా ప్రభా మా కుటుంబాన్ని తీసుకుని రమ్మని మేము కోరుతూ ఉంటున్నాం నా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. అదేవిధంగా నా తండ్రి మా సహోదరి మేరీకి ఇచ్చినటువంటి వీసాను బట్టి నీకు స్తోత్రములు. గత నెలంతా కూడా మేము ప్రార్థించి ఉంటున్నాం నా ప్రభా. ఈ రోజు నా తండ్రి ఆ లేబర్ కార్డు కూడా అయిపోయిందని వింటున్నాం నా ప్రభా. హల్లెలూయా. నీకు వందనాలు, స్తోత్రాలు. కఠిన హృదయాలు కరిగించారు నా ప్రభా. అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేశారు మా తండ్రి. నీ మహిమార్థమే నా ప్రభా ఆ బిడ్డకి ఇచ్చినటువంటి మరి యొక్క తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. యేసు నామములో ఆ బిడ్డను మీరు దీవించండి అయ్యా. ఈ 2 సంవత్సరాలు ఎలాంటి కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు జరగకుండా నైనా మంచిగా పని చేసుకునే కృపను మీరు దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. అదేవిధంగా జాషువాను మీరు స్వస్థపరిచిన ప్రభా హాస్పిటల్ నుంచి మీరు విడుదల చేసినందుకు నీకు వందనాలు. బిడ్డ నా తండ్రి మంచిగా కోలుకుని ఉంటున్నాడు నీకు వందనాలు మా తండ్రి. బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించి నీ మహిమార్థమై దీవించి ఆశీర్వదించండి మా తండ్రి. నైనా అదేవిధంగా నా ప్రభా మీ దాసులు ఫస్ట్ పాణిని మా ప్రభా మరలా ఈ దేశానికి మీ రెక్కల మీద మీరు తీసుకొచ్చినందుకు మీ యొక్క నామమునకు స్తోత్రం చెల్లించుకొని చూంటున్నాం. హల్లెలూయా. ఎలాంటి తొందర జరగకుండా నా ప్రభా లార్డ్ సెలవు దినాలన్నీ కూడా మీ యొక్క మహిమార్థమై వాడుకున్నారు నీకు స్తోత్రములు. ఆయుర్వేదిక బలమును అనుగ్రహించారు మీకు స్తోత్రములు. ఇదిగో ఈ రోజు నా తండ్రి మా మధ్యకు నడిపించేందుకు నీకు లెక్కలేని వందనములు చెల్లించుకొనిచున్నాం. లార్డ్ వాతావరణంలోను, తిండిలోను, గాలిలోను ఎలాంటి యొక్క నా ప్రభు వ్యత్యాసాలు ఉన్నప్పటికీ నా తండ్రి శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపించుకోండి నా ప్రభా. ఆయుర్వేదిక బలం కలిగి ఉండే భాగ్యాన్ని మీరు దయచేసి కుటుంబాన్ని దీవించండి, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. హల్లెలూయా. అదేవిధంగా నా తండ్రి లార్డ్ ఇప్పుడు ప్రార్థన విజ్ఞాపన తీసుకుని మీ సన్నిధికి వచ్చిన ప్రభా సత్యవాళ్ళ యొక్క నాయన తమ్ముడు నా తండ్రి తమ్ముడి భార్య నా ప్రభా ప్లేట్లెట్స్ పడిపోయినని చెప్పేసి మేము వింటున్నాం నా తండ్రి. గర్భం ధరించుండగా నా ప్రభా కృపను అనుగ్రహించండి. మంచి కానుకను మీరు దయచేయండి మా ప్రభా. తల్లి బిడ్డను క్షేమంగా ఉంచి మీరు మహిమ పొందండి. కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందండి మా తండ్రి. ఆ బిడ్డ నీ వాక్కును పంపించండి అయ్యా. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి మా తండ్రి. సైతానుడు ఎలాంటి చిక్కులు పెట్టకుండా నా ప్రభా ఏసునామములో దాన్ని పారదోలుతున్నాను నా తండ్రి. స్తోత్రం. అదేవిధంగా నా తండ్రి నైనా జాషువాకు మా
ప్రభా మీరు మా ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. మరలా ఇంకా ఎలాంటి బలహీనత రాకుండా నీ కృప నీ కాపుదల తోడుగొండి నడిపించండి మా తండ్రి. ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా సహాయం చేయండి మా తండ్రి. నీ మహిమార్థమై దీవించండి, నీ మహిమార్థమై ఆశీర్వదించండి. అదేవిధంగా నా ప్రభా హల్లెలూయా నైనా ఏదైతే మంచి కార్యం మొదలు పెట్టబోతున్నానో నా ప్రభా దాని మీద నీ కనుదృష్టి ఉండునుగాక. ముగించేంత వరకు నా ప్రభా నీ కృప దాని మీద ఉంచి నా తండ్రి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆగిపోకుండా సాగిపోయి భాగ్యాన్ని మీరు దయచేసి మీరు కృపను అనుగ్రహించండి మా తండ్రి. సుందరి వీసా కొరకు ప్రార్థన చేస్తున్నాం. అరబాబు మనసును మీరు మార్చండి నాయన. అరబాబుతో మీరు మాట్లాడండి మా ప్రభా. కఠిన హృదయాలు కరిగించండి నాయన. లార్డ్ ఆ సోదరు ఇంకా కొంతకాలం ఇక్కడ పని చేసుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా నా తండ్రి లార్డ్ అరబాబుతో మీరు మాట్లాడి వీసా త్వరలో వేయించే భాగ్యాన్ని మీరు దయచేసి మీరు మహిమ పొందండి. అదేవిధంగా సోదరి కృష్ణవేణి కుటుంబాన్ని మీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాను నాయన. కృపను అనుగ్రహించండి మా తండ్రి. నీ మహిమార్థమై దీవించండి, ఆశీర్వదించండి నాయన. లార్డ్ ఈ సమయంలో కుటుంబంలో ఏదైతే కలహములు భేదాలు నైనా మా ప్రభా ఉంటున్నాయో నా తండ్రి సహాయం చేయండి మా తండ్రి. సైతానుడు ఆ కుటుంబాన్ని ఎంతగానో మా ప్రభా లార్డ్ పీడిస్తూ ఉంటుండగా నీ సహాయం చేయండి మా తండ్రి. యేసు నామములో అంధకార శక్తులని కూడా అరికట్టబడి నా తండ్రి లార్డ్ సైతాన్ శక్తులను కూడా పారదురులు మా ప్రభా ఆ కుటుంబంలో నెమ్మది సమాధానము అనుగ్రహించి మీరు మహిమ పొందండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఆ కుటుంబం పట్ల లార్డ్ మీరు కార్యమును జరిగించి మీరు మహిమ పొందండి మా తండ్రి. అదేవిధంగా పీటర్ పాల్ మా ప్రభా 15వ తారీఖు నుంచి MBA ఎగ్జామ్స్ రాయబోతుండగా నా ప్రభా ఇప్పుడు ప్రస్తుతం ఆ యొక్క పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంటుండగా మీ కృపను అనుగ్రహించండి మా తండ్రి. బెడుగు తెలివిని జ్ఞానమును జ్ఞాపశక్తిని మీరు దాయిచ్చండి మా ప్రభా. మంచిగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి మా తండ్రి. పీటర్ పాలు మీరు దీవించండి. యవ్వన కాలంలో ఉంటుండగా నీ బెడుచుని రక్తపు కంచెను వేసి మా ప్రభా హల్లెలూయా అన్ని విధాలుగా ఆదుకొని లేవనెత్తి మీరు మహిమ పొందండి మా తండ్రి. సంతోష్ భార్యను మా ప్రభా రాజేశ్వరి అదేవిధంగా కుమారుని జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. లార్డ్ గత కొన్ని రోజులుగా జ్వరంతోనూ బలహీనతోనూ బాధపడుతూ వస్తున్నారు నాయన. ఇదిగో వీరిద్దరిని ఆ కుటుంబాన్ని మీ చేతుల్లో పెట్టి మేము సమర్పించుకొనిచున్నాం. నీ వాక్కును పంపించండి అయ్యా. గాయపడిన హస్తంతో ముట్టండి మా ప్రభా. స్పర్శించండి. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు మా తండ్రి. ఆ యొక్క కుటుంబంలో సంపూర్ణమైన విడుదల కలుగును గాక. ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి మా తండ్రి. యేసు నామములో మీరు దీవించి మీరు ఆశీర్వదించండి నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనాలు స్తోత్రాలు. తెలుగు పెందుకు సంఘాన్ని బట్టి నీకు స్తోత్రములు. సంఘములు దీవించండి, ఆశీర్వదించండి. సంఘస్థులు ఎక్కడెక్కడైతే చెదిరి ఉంటున్నారో వారందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. నీ కృప నీ కాపుదల వారికి తోడుగా ఉండి నడిపించండి మా తండ్రి. స్తోత్రం. అదేవిధంగా ఈరోజు నీ దాసుడు ప్రయాణమై ఇండియా దేశానికి వెళ్తుండగా నా ప్రభా నీ కృప నీ కాపుదల తోడుగా ఉండి నడిపించండి. వాడు చేయవలసిన కార్యాలన్నీ కూడా సకాలంలో సక్రమంగా ముగించుకునే భాగ్యాన్ని మీరు దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. నీ మహిమార్థమై దీవించండి, మీరు ఆశీర్వదించండి. రాకపోకలలో నీ కృప అనుగ్రహించండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నేను అధికారులతో మీరు మాట్లాడి మా ప్రభా అదే త్వరలో సంఘము నేను ప్రత్యక్షంగా మేము వచ్చి ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి. నీ మహిమార్థమై దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ కృపలో భద్రపరిచి మీరు మహిమ పొందండి మా తండ్రి. యేసు నామములో మీరు దీవించండి నాయన. హల్లెలూయా. నేను దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి అంధకార శక్తులు యేసు నామములో లయం చేసి పారదొలుతున్నాను. యేసు నామములో లయం చేసి పారదొలుతున్నాను మా ప్రభా. హల్లెలూయా. మా పరిస్థితిని అర్థం చేసుకుని మా ప్రభా లార్డ్ అధికారులు నేను సరిగా స్పందించే కృపను వారికి దాయిచ్చండి మా తండ్రి. అతి త్వరలో నా ప్రభా సంఘాలు తెరవబడి నా ప్రభా మేమందరము సంతోషంతో సమాధానంతో నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని మీరు దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. నీ సహవాసం లేక నీ సన్నిధి లేక ఎందరైతే నేను క్షీణించిపోతున్నారు మా ప్రభా. నేను ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారు మా ప్రభా. నేను గొర్రెలు చెదరిపోతున్నాయి నా ప్రభా. హల్లెలూయా. ఈ సత్యాన్ని అధికారులు గమనించే కృపను మీరు దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. ఇంకా నా ప్రభా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఈరోజు మాతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి అయినా. యేసు నామములో వారిని ఆశీర్వదించండి. వారి అక్కర్లు ఏదైతే ఉంటున్నాయో ఏ బలహీనతలు ఉన్నా ఏ శరీర రుగ్మతలు ఉన్నా కానీ యేసు నామములో వాటిని పారదోలండి మా తండ్రి. సంపూర్ణమైన విడుదల మీరు దయచండి నాయన. హల్లెలూయా. నీ మహిమార్థమై ఆశీర్వదించండి, నీ మహిమార్థమై సహాయం చేయండి మా తండ్రి. నీ కృపలో భద్రపరచండి, కృప చూపించండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఇంతవరకు నీ యొక్క అభిషేకమును నీ సన్నిధి మాకు దయచేసి నడిపించిన దేవానికి స్తోత్రములు. ఇక ముందు కూడా మీరు కృపను అనుగ్రహించి అన్ని విధాలుగా ఆదుకొని మీరు మహిమ పొందురని మా కొరకు అతి త్వరలో తిరిగి రాబోతున్నటువంటి నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, వాక్యము ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డలకు ఎప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాదికలకు అనంత నాశం కలుగును గాక.
నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రకటన గమనించండి. ఈరోజు రాత్రి నేను ప్రయాణమై ఇండియా దేశానికి వెళ్తూ ఉంటున్నాను. దయచేసి నా ప్రయాణం కొరకు మీరందరూ కూడా ప్రార్థించమని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.